స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? ప్రతి దినము దేవుడు మనం బలపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మరి విడుదలిచ్చే దేవుడు, ఆలోచన చెప్పే దేవుడు, మరి ప్రతి పరిస్థితిలోనూ మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక ఆయన సన్నిధిని నిర్లక్ష్యం మీరు చేయొద్దు అని ప్రతి దినము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఎదురు చూస్తున్నారు. వాక్యాన్ని చదువుకుందని చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములలో దీవించబడదవు, పొలంలో దీవించబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. దీనికి ముందేముంటుందంటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించు. దానికి ముందేముంటుందంటే నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునని చెప్పి మరి కిందకి వెళ్తుంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం, భూఫలం, మరి సమస్తము మరి దీవించబడుతుందని వాగ్దానం చేస్తాడు కనుక మరి అంతా సమయం లేదు కనుక మరి ప్లేస్ లేదు కనుక రాయడం లేదు. మరి ఏదేమైనా మరి నీవు దిన వాగ్దానం ఏంటంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో ప్రతి స్థలమందు దీవించబడతావు. ఎప్పుడంటే మరి దేవునికి ఇష్టంగా మరి ఆయన వాక్ను శ్రద్ధగా వినాలి, మరి ఆయనను మరి శ్రద్ధగా వెతకాలి. అలాగే మరి ఆయన చెప్పినట్లు మనం నడుచుకున్నప్పుడు ఇవి దీవులన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. మరి మనం ప్రతి చోట దీవించబడతాం, ప్రతి మరి డిపార్ట్మెంట్లో మరి ఆశీర్వదించబడతామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నువ్వు పట్టణంలో దీవించబడదావు, పొలంలో దీవించబడదామని ప్రభా. అలాగే ఇంకా కిందకి వెళ్తే అనేకమైన దీవెనలు ప్రభా. ఇవన్నీ ఎప్పుడంటే నా తండ్రి నాయన నీ వాక్కును శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడిచిన ఎడల ప్రభా ఈ దీవెనలన్నీ మా మీదకి వచ్చి ప్రాప్తిస్తున్నాను ప్రభా. నేను అలా ప్రాప్తించిన గట్టి కృప మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి నేను వ్యాధులతో, బాధలతో, శోధనలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవడం, కరుణించడం, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా బలహీనులను బలపరచమని ప్రార్థిస్తున్నాం, రోగులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థన, నిరుద్యోగంలో ఉద్యోగాలు కల్పించమని ప్రార్థిస్తున్నాం, ఉద్యోగాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అలాగే చదువుకుంటుండగా బిడ్డలకు తోడేయండమని, అలాగే ప్రభా స్కూల్స్ ఫీజు కట్టే కృపను అనుగ్రహించమని దయచేయమని ప్రార్థన. అలాగే రకరకాల వ్యాధులతో, రకరకాల వాళ్ళతో హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ కూడా క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం వంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినం బ్రతికి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో ఉన్న శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.